నమస్తే అండి. నేను మీ డాక్టర్ మీనాక్షిని. ఈరోజు మనము కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎలా కడుపు నొప్పి, కడుపులో వికారం పోగొట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మొత్తము ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల కడుపులో నొప్పి, కడుపులో వికారం మొత్తం పోతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అబ్బా, మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు, కడుపులో ఇట్లా పిసికినట్టు అవ్వడము, కడుపులో వామిటింగ్ లాగా అనిపిస్తూ పిసుకుతూ ఉంటుంది కదా ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. కొంచెం జీలకర్ర తీసుకొని వాటర్లో వేసి బాగా మరిగించి డైలీ 3 పూటలా తాగండి. అలా తాగడం వల్ల కడుపులో నొప్పి పోతుంది, కడుపులో పిసికే ప్రాబ్లం పోతుంది, అలాగే బ్లోటింగ్ కూడా రాకుండా ఉంటుంది. ఇంకో పద్ధతి ఏంటంటే 3 పూటలా తేనె నాకడం వల్ల కూడా ఈ ప్రాబ్లం పోతుంది. అలాగే ఇంకో రెమెడీ చెప్దాము. అదేంటంటే గోరువెచ్చని వాటర్లో నిమ్మరసము, చక్కెర, ఉప్పు కలిపి 3 పూటలా ఈ వాటర్ని తాగడం వల్ల కూడా మీ కడుపు నొప్పి ప్రాబ్లము, బ్లోటింగ్ ప్రాబ్లము, అలాగే కడుపులో వికారంగా ఉన్నదన్న ప్రాబ్లం కూడా పోతుంది. కాబట్టి మీకు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మీ ప్రాబ్లం పోయి మీరు హెల్తీగా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కాఫీలు, టీలు, పాలు తాగకుండా ఉండడం చాలా మంచిది. దానివల్ల కూడా ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవి మానేయండి ప్రాబ్లం తగ్గే వరకు. అలాగే తులసి రసం తాగడం వల్ల ఇంకా ఈ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గుతుంది. కాబట్టి తులసి రసాన్ని కూడా తాగడానికి ట్రై చేయండి. అలాగే ఫుడ్ పాయిజన్స్ తగ్గించాలి అని అంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గడ్డ పెరుగును తినండి. 1 స్పూన్ గడ్డ పెరుగును తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ఫుడ్ పాయిజన్ అనేది కాకుండా ఉంటుంది, మీరు హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. ఈ కడుపులో వికారము, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అనే సమస్యల నుంచి బయటపడి మీరు హెల్తీగా ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేయండి. చూసారు కదా వీడియోలో చెప్పిన విధంగా, ఈ విధంగా చేయండి. అలా చేయడం వల్ల మీ ప్రాబ్లం మొత్తం పోయి మీరు హెల్తీగా ఉంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరన్నా మీ ఫ్రెండ్స్, బంధువులు ఉంటే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు, వాళ్ళ ప్రాబ్లం పోయి. కాబట్టి ఆ విధంగా చేయండి. మన ఛానల్లో ప్రతి హెల్త్ టిప్ ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకొని ఎలా మనము హెల్తీగా కావచ్చు అనేదే చెప్పబోతూ ఉంటాం. కాబట్టి మీరు ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల హెల్తీగా ఉంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం అనే పాలసీ నడుస్తుంది. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా ఉంటారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం గురించి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి విరుగుడుగా మేము ఏదైనా సమాధానం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ ఛానల్ ఫాలో అవుతూ వీడియోలు చూడండి, మీరు హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.